తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీలు పెద్ద సమస్యగా మారింది. ఈ రేవ్ పార్టీల ద్వారా అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒకరికి వినోదం అయితే ఒకరు మరి వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టి భృతి పొందుతున్న పరిస్థితి కనిపించింది. అసలు వీటిపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ రేవ్ పార్టీలు మనకు అవసరమా లేదా? మరొకసారి తెలుసుకుందాం. రేవ్ పార్టీ అనే దాని గురించి, అది పార్టీ అంటే ఏంటి, మొన్న హేమ గారి కేసులో ఏం జరిగింది అవి మనం చెప్పలేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో దాని గురించి చాలా వచ్చేసింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హేమ గారు బెయిల్ మీద బయటకు వచ్చారు, ఆ కండిషన్ బెయిల్ మీద వచ్చారు. వస్తూ ఆమె ఒక కొత్త వాదనని ముందుకు తీసుకెళ్ళింది. నేను అసలు ఆ పార్టీకి అటెండ్ కాలేదు, నేను ఇంట్లో ఉన్నాను, లేకపోతే ఏదో గార్డెన్లో చిల్ అవుతున్నాను, బిర్యానీ చేశాను. తర్వాత ఆమెను పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత నోటీస్కి ఆమె రెస్పాండ్ ఇవ్వకపోతే రెండో నోటీస్ పంపించి ఆనానికి రెస్పాండ్ కాకపోతే వారెంట్ ఇచ్చి పంపించి అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే, నన్ను ఇప్పుడే అరెస్ట్ చేశారు, నా దగ్గర యూరిన్ టెస్ట్ కానీ ఈ టెస్ట్లు కానీ అన్నీ ఇప్పుడే చేశారని ఒక వాదన తీసుకొచ్చారు. కోర్టులో కూడా అదే వాదన ఆయన శెట్టి గారు వాళ్ళ అడ్వకేటు అదే వాదన చేశాడు. దాన్ని చట్టంలో మనం ఏమంటే ప్లీ ఆఫ్ అలిబి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ జరిగినప్పుడు నేను ఆ మర్డర్ జరిగినప్పుడు ఇతనే మర్డర్ చేశాడు, ఇతను కత్తితో పొడిచాడు అని చెప్పినప్పుడు ఆ సమయంలో నేను అక్కడ లేను, వేరే పలానా దగ్గర ఉన్నాను అని చెప్పడం దాన్ని ప్లీ ఆఫ్ అలిబి అంటారు. జనరల్గా ఏ అడ్వకేట్ కూడా దాన్ని సజెస్ట్ చేయరు. ఎందుకంటే ప్లీ ఆఫ్ అలిబి తీసుకున్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బర్డను ఏ వ్యక్తి ఆ అలిబి తీసుకుంటాడో వాడి మీద ఉంటుంది. జనరల్గా క్రిమినల్ కేసెస్లో అక్యూజ్డ్ ఈజ్ ప్రిజ్యూమ్డ్ ఈజ్ ఇన్నోసెంట్, అతను అమాయకుడు, నేరం చేయలేదనే ఒక భావంతో కోర్టు ముందుకెళ్తుంది. ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని రుజువు చేసి ఆ చేసిన తప్పుని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. జనరల్గా ఈ ప్లీ అలిబి తీసుకున్నప్పుడు వీడి మీద బడ్డను మారిపోతుంది. ఒకవేళ ఆ టైంలో నేను చిల్ అవుతున్నా, పలానా దగ్గర నేను ఉన్నాను, ఇక్కడ లేను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం ఫెయిల్ అయితే ప్రిజంప్షన్ అయింది అక్కడ ఉన్నట్టే, ఇండైరెక్ట్గా. అదొక విషయం. రెండోది, ఆమె మీద ఈ కూడా చర్యలు తీసుకున్నట్టుగా విన్నాం. కాబట్టి ఆమె యాక్ట్ చేయడానికి లేదు, ఈ సెలబ్రిటీ అంతా పోతుంది. అయితే నేను ఒక్కటి మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే, చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, డబ్బు సంపాదించిన తర్వాత కిక్ కోసం, ఆ కిక్ ద్వారా ఒక ఆనందం కోసం ఈ ఒకప్పుడు తాగుడు లేకపోతే లేడీసు అది పోయి ఈ నార్కోటిక్ డ్రగ్స్ ద్వారా, దాంట్లో అనేక రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునేది, కొన్ని డైరెక్ట్గా తీసుకునేది, కొన్ని వాసన చూసి తీసుకునేది, ఇట్లాంటి అందులో కొన్ని దొరికినాయి అక్కడ. తర్వాత వాటితో పాటు బాత్రూముల్లో ఈ కండోమ్స్ కానీ లేకపోతే ఈ డ్రగ్స్ కానీ దొరకటం, 12 దాకా పర్మిషన్ తీసుకొని 3 గంటల దాకా హెవీ సౌండ్స్ తోటి అక్కడ మ్యూజిక్ ప్లే చేయటం, ఇంతమంది అక్కడికి ఉండటం, ఈమెతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళటం, అక్కడే ఇంతకుముందు గతంలో కొన్ని నేరాలు జరిగినట్టుగా ఫామ్ హౌస్ మీద ఉండటం, ఇక్కడ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని ఇక్కడ ఒత్తిడి చేసి కొత్త చట్టం ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం దాన్ని నిర్మూలించడానికి ఇక్కడ పాటుపడటం, తర్వాత ఫ్లైట్ టిక్కెట్లు, ఇవన్నీ చూసేవాడికి ఆ వాసుగాడి పేరు, మళ్ళా కొంతమంది 5-6 మంది పెడలర్స్, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు జైల్లో ఉండటం, తర్వాత ఇదేది పాస్పోర్ట్ దొరకటం, ఎమ్మెల్యే పాస్ దొరకటం, ఆ మినిస్టర్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా అని చెప్పి అని అనుకోవటం, కొంతమంది పోలీస్ అధికారులు ఏమైనా అనుకున్నారా ఆంధ్రాకి సంబంధించి అని కూడా అనుమానం రావటం, ఇవన్నీ చూస్తుంటే ఇది హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, బాగా డబ్బు ధనికంగా ఉండి ఖర్చు పెట్టి బెట్టింగ్లు వాటిలో దందాలు చేసేవాళ్ళు ఏదో అనుభవించేసి, అంటే ఎటువంటి కండిషన్స్ టర్మ్స్ లేకుండా వాళ్ళు అనుకున్నది అక్కడ చేసేసి, అది సంభోగం కానీ మద్యపానం కానీ నార్కోటిక్ డ్రగ్స్ కానీ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఎగటాలు దూకటాలు తింటాలు, ఎవరితో అంటే వాళ్ళతోటి ఏదంటే అది మాట్లాడటం, అన్కంట్రోలబుల్గా చేయటం అనేది మానవత్వానికి
ఎగెనెస్ట్ అది. ఏ మనిషి అయితే నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటాడో వాడు మానవత్వాన్ని వైపు మొట్టమొదటి అడుగు వేసినవాడు అవుతాడు. సో ఈ రేవు పార్టీల్లో చేసేవాళ్ళు ఖచ్చితంగా మానవత్వానికి ఎగనెస్ట్గా చేసిన వాళ్ళు. నిజంగా మీకు కిక్ కావాలంటే, నిజంగా మీరు ఆనందం అనుభవించాలంటే, అది ప్రతి సెకను మీకు ఉండాలంటే, మీరు శాశ్వతంగా దాన్ని అనుభవించాలంటే యోగా చేయండి, సేవ చేయండి, లేకపోతే మన దేశ సంస్కృతిని తెలుసుకోండి, దాన్ని పాటించండి. ఇతరుల కొరకు మీరు కొంతైనా మీ సమయాన్ని, సంపదని మీరు సద్వినియోగం కనుక చేసుకొని మీరు ఏ విధమైన ఆనందం కనుక పొందితే అది క్షణభంగురం కాదు, ప్రతి క్షణం మీలో ఉంటుంది, ప్రతి సెకను మీలో ఉంటుంది. అటువంటి శాశ్వతమైన నిజమైన ధార్మికమైన ఆత్మకు సంబంధించిన ఆత్మశుద్ధితో పొందేటువంటి ఆనందాన్ని దైవానుగ్రహంగా మీరు పొందగలిగేది ఇతరులకు సేవ చేసినప్పుడే. దాన్ని చేసి మీరు ఆనందాన్ని అనుభవించండి. మీరు డబ్బు సంపాదించారు కదా, ఆ డబ్బు ఇతరుల కోసం స్పెండ్ చేయండి. లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబీకుల్ని బాగా చూసుకుంటే తప్ప వాడు బయట వచ్చి నేను ఏదో చేస్తానంటే అది వేస్టే. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఆఖరికి నీ కుటుంబంలో సభ్యులందరితో నువ్వు బాగా ఉండాలి. అలా ఉండలేనివాడు నేనేదో చేసేస్తాను, నేను పెద్ద న్యాయమూర్తిని, లేకపోతే నేను అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను చెప్పడం అనేది అది తప్పు, అది హాస్యాస్పదం. అలా కాకుండా నిజంగా నువ్వు ఆనందం అనుభవించాలంటే త్యాగం, సేవా తత్పరత. ఇప్పుడు గాంధీజీ గారు ఆయన ఏం చెప్పారో అదే ఆచరించారు. రాజకీయంలో ఒక సిద్ధాంతపరంగా వెళ్ళారు. ఇప్పుడు లేవు సిద్ధాంతాలు. వాడు రేవ్ పార్టీలో చేసినోడైనా లేకపోతే మర్డర్ చేసినోడైనా, వాడు ఏదైనా ధన సహాయం చేసినా లేకపోతే పార్టీకి సపోర్ట్ చేస్తారన్నా వాడికి అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు జగన్ అక్కడ ఓడిపోవడానికి కారణం చాలామంది చెప్పేది ఏంటంటే ఒక భయం. ఒక ఎస్టీ అతన్ని చంపేసి ప్యాకేజ్ చేసి కాకినాడలో పంపిస్తే అతనికి మళ్ళీ సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఒక డాక్టర్ విశాఖపట్నంలో చంపేశారు ఏదో అడిగాడని. ఇంకోది ఇక్కడ ఒకటి, ఒక రేపల్లె దగ్గర ఒక అమ్మాయికి సంబంధించి ఇంకొకటి నిన్న దాడి, అతని సిబ్బందిలో నుంచి పోలీస్ సిబ్బందిలో ఒకడు ఏదో దానికోసం వెళ్తే ఆ అమ్మాయి మీద వికలాంగులను కూడా చూడకుండా చేస్తే 5 లక్షలు ఇచ్చారు నిన్న అమ్మాయికి చంద్రబాబు నాయుడు గారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మదము, అధికార దుర్వినియోగం, డబ్బు ఉంది కదా అని చెప్పి రేవు పార్టీల లాంటిలోకి అటెండ్ అవ్వటం, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఉపనిషత్తులు, వేదాలు, పెద్దలు చెప్పే మాటలు ఇవన్నీ పట్టించుకోకుండా, నియమబద్ధ జీవితాన్ని గడపకుండా, సమతా మమత మానవతా భావాలతో కాకుండా, ప్రేమ అహింస శాంతి అనేది లేకుండా నువ్వు ఏదో విధంగా నీ జీవితాన్ని గడిపేసి నువ్వు అలా గడిపావు కాబట్టి దాన్నే నువ్వు గొప్ప అనుకొని తీసుకుపోవడం వలన ఇవన్నీ జరిగింది. అలా కాకుండా ఖచ్చితంగా మరి ఇంకొక విషయం ఏంటంటే సెలబ్రిటీ, అదే సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, రాజకీయంగా పైకి వచ్చాను అని చెప్పేవాళ్ళు వాళ్ళు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇటువంటి పార్టీలకి వెళ్లకుండా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ తెలుసో తెలియకో వెళ్ళిన సందర్భంలో అక్కడ మీకు గనక ఇట్లాంటివి జరుగుతున్నాయి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది ఒక రేవ్ పార్టీ అని తెలిసినప్పుడు వెంటనే వచ్చేసేయాలి. ఒకవేళ రాకుండా ఏదో కారణాల వల్ల మీకు మత్తెక్కిచ్చే పానీయాలు ఎవరన్నా ఇచ్చి మీకు తాపిచ్చినా, అక్రమంగా మీతో సెక్స్ చేసినా ఖచ్చితంగా రియలైజ్ అయ్యి ఇట్లాంటి పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ మీ తప్పును మీరు తెలుసుకొని ఇలాంటివి మనం చేయకూడదు, ఇట్లాంటి దాంట్లో మనం విలువ అయితే మన సెలబ్రిటీనెస్ పోతుంది, మన ధనం పోతుంది, మన పేరు ప్రఖ్యాతులు పోతాయి, క్షణికానందం కోసం మనం ఇలా మృగాల్లాగా మారిపోతాము అని చెప్పి వాళ్ళు కనుక అనుకోకపోతే, ఆ బాధ్యతని వాళ్ళు రియలైజ్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు చరిత్రలో చెడ్డ పేరుతోటే వెళ్తారు కానీ మంచి పేరుతో వెళ్ళరు. ఇప్పుడు మనం ఇందాక కూడా అనుకున్నాం, లాల్ బహదూర్ శాస్త్రి, ప్రకాశం పంతులు గారు, ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో కేరళలో ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎన్డీఏ తరపున నిలబడి ఓడిపోయాడు, యాంటోనీ గారు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన ఇంతవరకు ఒక్క కరప్షన్ చేయలేదని అంటారు. అట్లే విధంగా ఇప్పుడు గవర్నర్ కాబోతున్నాడు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు, ఆయన కూడా కరప్షన్ చేసినట్టు మనం వినం. ఒక సందర్భం చెప్తే ఆయనకి గన్మ్యాన్లు అందరూ వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నారట. ఆయన పొద్దున్నే లేచి బకెట్ తీసుకొని ఆయన కారు ఆయన కడుక్కుంటున్నాడంట. కడుక్కుంటుంటే ఆ గన్మ్యాన్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి, సార్ మీరు ఇలా చేస్తే ఎట్టా, నేను చేస్తానంటే, నీ డ్యూటీ నువ్వు చేసుకో, ఇది నాకు ఇష్టమైంది, నా డ్యూటీ నేను చేస్తున్నానని. మరి అటువంటి మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళకి డబ్బు లేక కాదు, వాళ్ళు రేవ్ పార్టీలోకి వెళ్ళలేక కాదు, వాళ్ళకి సేవా తత్పరతతోటి ఇతరులకు సహాయం చేస్తూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎలా పనిచేస్తారంటే, నా జీతం నాకు ఎంత ఇస్తారో ఆ జీతానికి తగ్గట్టుగా ఖచ్చితంగా నేను దానికి న్యాయం చేస్తాను అని చెప్పారు. మారిన పవన్ కళ్యాణ్ ఓట్లు అడగడంలో కానీ, లేకపోతే నాకు ఒక్క విజయాన్ని మీరు ఇవ్వండి, ఇదే నా మొదటి విజయం అని చెప్పడంలో కానీ, తన కుటుంబ సభ్యుల్ని 3 చేసుకున్నారు, 4 చేసుకున్నారు అన్నా కూడా అందరినీ జాగ్రత్తగా వాళ్ళకి చెందాల్సినవన్నీ ఏర్పాటు చేసి, ఎవరితో గొడవలు లేకుండా, ఇప్పుడు ఉన్న భార్య దగ్గర రేణు దేశాయ్ పిల్లలు పెరుగుతున్నారు. మరి సఖ్యత, కుటుంబం, ఇదంతా మన సంస్కృతి. ఇట్లాంటి వాళ్ళు దొరకరు కదా. అందుకే 21కి 21 గెలిచాడు. అంతకుముందు ఎందుకు గెలవలేదయ్యా అంటే అది వేరే, ఆ సందర్భం వేరే. ఒక్క ఛాన్స్ అని ఈయన వెళ్ళటం, దాన్ని గుర్తించడం, చంద్రబాబు చేసిన కొన్ని నేరాలు ఘోరాలు, జన్మభూమిని అటువంటివన్నీ పనిచేసినాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మారిన మనుషుల్ని సంఘం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, భవిష్యత్తులో రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా మన ఈ వీడియోని చూసి తెలుసుకొని భావి భారత పౌరులుగా ఈ సంఘాభివృద్ధికి, దేశాభివృద్ధికి, ప్రపంచాభివృద్ధికి పాటుపడతారని నేను ఆశిస్తున్నాను.